హలో ఫ్రెండ్స్, ఇది చూడండి జొమాటో ఆర్డరు. సో మాకు రైన్ వస్తున్నది. ఒక వర్షం వచ్చినా కూడా ఒక రైడర్ ఎంతో రిస్క్ తీసుకొని ఒక ఆర్డర్ని కస్టమర్కి సకాలంలో అందిస్తాడు. బట్ జొమాటో ఆర్డర్ ఇది. జొమాటోనే కాదు, బట్ స్విగ్గీలో కూడా ఇలాంటి ఆర్డర్లు పడుతూనే ఉంటాయి. ఒక రైడర్ మాత్రం చాలా రిస్క్తో కూడిన పని ఇది. ఒక పక్క వర్షం వస్తున్నది, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేయాలి. ఇప్పుడు నాకు పడిన ఆర్డరు 5 కిలోమీటర్లు పికప్, 11 కిలోమీటర్లు డ్రాప్. అంటే 5 కిలోమీటర్లు అంటే రెస్టారెంట్ దగ్గరకు నేను వెళ్ళాలి. రెస్టారెంట్ దగ్గర ఫుడ్ కలెక్ట్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ కస్టమర్ లొకేషన్ 11 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో నాకు చూపించిన అమౌంట్ 75 రూపీస్, 75 రూపాయలు మాత్రమే. అదే సజ్జతో అయితే ఇంకా ఎక్స్ట్రా వచ్చేది, కానీ నాకు సజ్జ ఇవ్వలేదు అప్పటికి. సో ఇప్పుడు ఈ అమౌంట్ మామూలు అమౌంట్, అది వేరే విషయం. కానీ ఒక రైడర్ అయితే చాలా కష్టపడతాడు ఈ వర్షానికి కూడా కస్టమర్కి ఫుడ్ ఇవ్వడానికి. సో ఈ టైంలో బండి కనుక ట్రబుల్ ఇస్తే అది వేరే కథ. ఎందుకంటే ఆటోమేటిక్గా మా బండ్లు కూడా బోరుకు వచ్చిండేటివే ఉన్నాయి. ఎందుకంటే ఒక రైడర్ తిరిగేది మామూలుగా తిరగడు, ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. జస్ట్ మీకు ఈ ఒక ఆర్డర్ గురించే ఇన్ని కిలోమీటర్లు చూపిస్తున్నా. సో కస్టమర్ లొకేషన్ నుంచి మళ్ళీ రిటర్న్ 11 కిలోమీటర్లు రావాలి. అది కూడా లెక్కేస్తే ఒక ఆర్డర్కి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసామో మీరే కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ జొమాటో.